పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా సరిహద్దు వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దాయాది సైన్యం వరుసగా 6వ రోజు కూడా ఫైరింగ్ చేస్తూ భారత్ ను రెచ్చగొడుతోంది. తాజాగా ఎల్ఓసితో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని 4 సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లలో భారత సైన్యం పైకి కాల్పులు జరిపింది. శత్రువుల దాడిని మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఏప్రిల్ 29, 30 అర్ధరాత్రి సమయంలో జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న పరగ్వాల్ సెక్టార్ తో పాటు రాజౌరి జిల్లాలోని సుందర్బని, నౌషెరా సెక్టార్లలో కూడా పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. అయితే ఏప్రిల్ 24వ తేదీ అర్ధరాత్రి నుంచి వరుసగా ప్రతిరోజు పాక్ సైన్యం భారత ఆర్మీ పైన కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే గత 7-8 ఏళ్ల నుంచి ఇలాంటి కాల్పులు జరగలేదని, రాత్రి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు చెప్తున్నారు. अंकुर सिंह। कितना फायर हुआ यहाँ रात को कोई 10-12 राउंड फायर हुए होंगे। तो हमारी ओर से भी जवाबी कार्रवाई हुई है। तो ये आते दिन चलता रहता। अब तो काफी टाइम के बाद हुआ, 7-8 साल के बाद यहाँ पे सीज फायर का उल्लंघन। नहीं तो बंद था सब कुछ। अभी थोड़ा फसल की कटाई चल रही है। हमें तो इन चीजों की आदत है पहले की, क्योंकि हम इधर ही रहते हैं। कहाँ जाना हमने भागकर, आगे जा नहीं सकते कहीं, रोड रात ब्लॉक हो जाते, सारा वाटर एरिया ये। तो चलता है। अलर्ट में है। हाँ, बहुत अलर्ट में है। राजी, क्या हुआ रात को, कहाँ फायर हुआ? सर रात को ना 8:30 पौने 9 के बीच फायरिंग हुई और 3-4 बार ही हुआ और उसके बाद बंद हो गया। हम गेहूं काट रहे थे हम ना, तो फोन आया हमें, बोल रहे कि मशीनें बंद कर दो और जल्दी जल्दी घर में आ जाओ। तो हमने मशीनें लाइटें ऑफ की, उधर से मशीनें लाई और फिर इधर आकर ना हमने बंद कर दी और घर में आ गए। तो उसके बाद कुछ नहीं हुआ। हाँ। तो थोड़ा सा मतलब काफी बड़ा फायर था या छोटा ही था? सर छोटा ही हुआ था। हाँ। तो किस तरह देखिए, कितनी कटाई वटाई आपने कर ली है? सर अभी तो ना 50% कटाई हुई है, 50% पड़ी है अभी। పహల్గామ్ లో ఏప్రిల్ 22న పర్యాటకులపైన ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ పాక్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాక్ తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 786 మంది భారత్ ను విడిచి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెల్లగక్కింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్ కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు ఏకంగా యుద్ధానికి కాలు దువ్వుతూ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఫైరింగ్ స్టార్ట్ చేస్తోంది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది ఇప్పటికే బంకర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే కాల్పులకు భారత్ సరైన విధంగా గుణపాఠం చెప్పాలని వారు కోరుకుంటున్నారు.